కలువరి కీర్తనల పుస్తకం 23వ అధ్యాయంలో ఎలా ఉంటుంది అంటే, జాగ్రత్తగా వినండి, ఇది మీ బైబిల్లో ఉంటుందో లేదో తెలియదు కానీ కలువరి కీర్తనల పుస్తకంలో ఇలా ఉంటుంది. డాష్ నా కాపరి, నాకు ఏమీ తెలియదు, పచ్చనొట్ల కోసం ఆయన నన్ను పీడిస్తుంటాడు, శాంతికరమైన శాపములతో నన్ను హింసిస్తూ ఉంటాడు, నా ధనములకు ఆయన కనిపెట్టుకోనుంటాడు, నా దశమ భాగమును బట్టి నూనె బాటిళ్లతో నన్ను వంచుతూ ఉంటాడు, కాజేసిన భూముల్లో ఆయన నివసించును, కనుక ఏ అపాయానికి భయపడు, బౌన్సర్లు ఆయనకు తోడైంది, నీ క్రెడిట్ కార్డులు పేటిఎం ఆయన ఆదరించు, స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు, ఎపిసోడ్ స్పాన్సర్షిప్ తో నా తల ముంచి ఉన్నావు, నా జేబు ఖాళీ అయి ఉన్నది. ఏంటి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. నేను బ్రతుకు దినములన్నీ డాష్ శాపములే నా వెంట వచ్చును, అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం చేయను. ఇది ఈ రోజు మనకున్నటువంటి కలువరి కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయం. అయితే దీనికి ఒక దాన్ని ఏమంటారు, వ్యాపార ప్రకటన కూడా ఉంది, వాణిజ్య ప్రకటన. ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము MP3 రూపంలో కూడా మీకు లభిస్తుంది. దీని వెల కేవలం ₹5. అయితే ఈ ₹5 ఉన్నటువంటి MP3 మీరు ₹9,999 ఉన్న స్మార్ట్ ఫోన్ లో మాత్రమే దైవజనుడు చేతి నుంచి ప్రార్థించి ఇస్తాడు, అది మీరు కొనుక్కోగలరు. మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అని అంటే, ఆ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులలో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు. ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు 50% డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది. సెల్ఫీకి 50% డిస్కౌంట్. కేవలం ₹10,000 మీరు మా ప్రోగ్రామ్కి ఇస్తే చాలు, 50% డిస్కౌంట్ తో మీకు ఫోటో కూడా ఇస్తాం. ఇది మిషనరీ కాదు, ఇది మిషనరీ కాదు. పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుండేది. మిషనరీ అంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి, అవతలి వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు. దేవుని ప్రజలను నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రజల స్థితిగతులలో పాలిభాగస్తుడై ఉండి వారి జీవితాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తి. ఆ పెట్టుబడి వాక్య రూపంలోను, సమయ రూపంలోను, కౌన్సిలింగ్ రూపంలోను, వారితో కలిసి జీవించే విధానంలోనూ కనిపిస్తుంది. న్యాయాచరణను, కనికరమును ప్రేమిస్తూ దీన మనస్సును కలిగి జీవించే జీవితం మిషనరీల వ్యక్తిగత జీవితం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మనందలి ఆనందం అన్నది మిషనరీల వ్యక్తిగత పరిచర్యలో ప్రధానంగా కేంద్రమై కనిపిస్తుంది. అటువంటి పరిచర్య ఉన్న వారిని మనము మిషనరీలు అని పిలుస్తాం.